నమస్తే. పర్సెవరెన్స్ ఐఎస్కు స్వాగతం. ఈరోజు ఆగస్టు 18, 2021. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ముఖ్యమైన ఆర్టికల్స్. మొదటిది, తాలిబాన్ వౌ టు హానర్ ఉమెన్స్ రైట్స్ బట్ విత్ ఇస్లామిక్ లా. సేమ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది కాబట్టి రిలేటెడ్ చదవాల్సింది, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇండియా బ్రింగ్స్ బ్యాక్ ఎంబసీ స్టాఫ్ రిలేటెడ్, సో చదవాల్సిందే. షీ ఇష్యూస్ నోటీస్ టు సెంటర్ ఆన్ ప్లీస్ అగైనెస్ట్ అలెజింగ్ స్నూపింగ్. ఇది కూడా డెవలప్మెంటల్ ఆర్టికల్ అండి, ఇప్పటికైతే ఇంపార్టెంట్ కాదు, అవేర్నెస్తో ఉంటే బెటర్. నా మూవింగ్ ఆన్ టు ఎడిటోరియల్. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్లో 2 ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయండి. దీని మీద మీరు 100% కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే పాసిబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సహాయపడతాయి కాబట్టి. మొట్టమొదటిది, ద స్క్రిప్ట్ ఆఫ్ న్యూ ఎండ్ గేమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. రెండోది ఏంటంటే, ఏ రిపోర్ట్ దట్ ఈస్ అట్ ఆడ్స్ విత్ యాక్సెస్ టు నాలెడ్జ్. సో ఈ రిపోర్ట్ దట్ ఈస్ అట్ ఆడ్స్ విత్ యాక్సెస్ టు నాలెడ్జ్ అనేది కాపీరైట్ గురించి మాట్లాడతారండి, కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. పాసిబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాపీరైట్ లా గురించి, దాని మీద. సో రిలేటెడ్ కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి, చాలా మంచి ఆర్టికల్. నో మూవింగ్ ఆన్ టు ద స్క్రిప్ట్ ఆఫ్ న్యూ ఎండ్ గేమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. ఇండియన్ పర్స్పెక్టివ్లో, రీజనల్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. బిట్వీన్ వర్డ్ అండ్ ఇంటెంట్ అనేది కూడా రిలవెంట్ ఆర్టికల్, ఒకసారి చదివి పెట్టుకోండి. డాక్టర్ అట్ ద డోర్ అనేది హెల్త్ సర్వీసెస్ గురించి కాబట్టి ఒకసారి చదివి పెట్టుకోండి. సిగ్నిఫికెంట్ అయితే కాదు, కాకపోతే ఒకసారి అవేర్నెస్తో ఉంటే బెటర్. నౌ మూవింగ్ ఆన్ టు ఆపెడ్, రిమెంబరింగ్ ద హారర్స్ ఆఫ్ పార్టీషన్. ఇది కూడా ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. మోర్ ఫీడ్ బెటర్ ప్రొడక్టివిటీ అనేది కొంచెం సిగ్నిఫికెంట్ ఆర్టికల్. ఇది ఫార్మర్స్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఫ్యూ డేస్ బ్యాక్ ఇంపోర్టింగ్ ఆఫ్ జిఎంఓ సోయా సీడ్స్, సోయా ఫీడ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది హిందూలోనే. దీన్ని లింకప్ చేసి చదివితే మీకు కొంచెం సహాయంగా ఉంటుంది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఆర్టికల్స్, ఒక 2 డేస్ బ్యాక్ వచ్చిన జిఎంఓ సోయా సీడ్స్ గురించి వచ్చిన ఫీడ్ గురించిన ఒక ఆర్టికల్, దీన్ని లింకప్ చేసి చదివితే మీకు సహాయంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 8, స్టేట్స్ డిఫర్ విత్ సెంటర్ ఆన్ ఫ్యూయల్. ఈ ఆర్టికల్ నుంచి మీరు చదవాల్సింది ఏంటంటే, ఆయిల్ బాండ్స్ అంటే ఏంటనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆయిల్ బాండ్స్ గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్, ఎందుకంటే నెక్స్ట్ కొన్ని రోజులు దీని గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి పాసిబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఆయిల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకోండి, ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు ఆర్బీఐ జీసెక్ బాండ్స్ అంటే జీ సెక్యూరిటీ బాండ్స్ అని కొన్ని రిలీజ్ చేస్తుంది, అది కూడా ఏంటో తెలుసుకోండి. ఆయిల్ బాండ్స్ ఒకటి, జీసెక్స్ బాండ్స్ అంటాను, జీ సెక్యూరిటీస్ అంటారు వాటిని కూడా తెలుసుకోండి. జీసెక్స్ ఒకటి, ఆయిల్ బాండ్స్ ఒకటి, ఈ 2 తెలుసుకుంటే మీకు ఇంపార్టెంట్. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. నౌ నెక్స్ట్ ఆర్టికల్, హెచ్ఏఎల్ సైన్స్ డీల్ విత్ జీ ఏవియేషన్ ఫర్ ఎల్సీఏ తేజస్. ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అండి, అంటే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఏదైతే ఉందో దానికి ఇంజన్స్ మనం తయారు చేయట్లేదు, జనరల్ ఎలక్ట్రిక్ దగ్గర కొంటున్నాం. అది ఇన్ఫర్మేషన్ ఆర్టికల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ కదా, కానీ జస్ట్ అవేర్నెస్ ఉంటే బెటర్. నో పేజ్ నెంబర్ 9, ఇండియా మస్ట్ హెల్ప్ ఆఫ్ఘాన్ బ్రెదరన్ పిఎం. ఇది అక్కడ ఉన్న మైనారిటీస్ గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ అండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. 6 ఫ్రమ్ కాబుల్ విల్ బి సూన్ బ్రాట్ టు ఇండియా. ఇది కూడా అర్లియర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏంటి, ఇండియా మస్ట్ హెల్ప్ ఆఫ్ఘాన్ బ్రదర్తో లింకప్ చేసుకుంటే మీకు సహాయంగా ఉంటుందండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 10, సెంటర్ నాట్ ఫార్మింగ్ సెక్యూరిటీ ఫోర్స్ టు ప్రొటెక్ట్ జ్యుడిషియరీ కోర్ట్స్. ఇది ఆర్టికల్ సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ, ఒకసారి చదవండి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఒడిషా ప్లాన్స్ ఒడిస్సీ టు వైల్డ్ క్యాటిల్ ఐలాండ్. ఈ వైల్డ్ క్యాటిల్ ఐలాండ్ ఎక్కడ ఉంది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇప్పటికైతే ఇది ఎక్కడ ఉందో తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. నో మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 11, బైడెన్ డిఫెన్స్ యూఎస్ ఆఫ్ఘాన్ విత్డ్రాల్, హేస్టీ యూఎస్ పుల్అవుట్ కాస్ట్ ఏ సివియర్లీ అడ్వర్స్ ఇంపాక్ట్ చైనా, సలై సేస్ ఈజ్ లెజిటిమేట్ కేర్ టేకర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, హ్యావ్ టేకన్ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆన్ బోర్డ్. ఈ 4 ఆర్టికల్స్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఇప్పటికైతే ఇన్ఫర్మేటివ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు. నౌ మూవింగ్ ఆన్, ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకు, ఐఎస్ఐ జేఈఎం ఎల్ఈటీ మిలిటెంట్ ఆన్సర్ కాబుల్. దీని గురించి మనం వరి అవుతున్నాం, అదే జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ కోసం. ఓకే, నౌ మూవింగ్ ఆన్, మాకి కాజీ గాడ్ ఫాదర్ ఆఫ్ సుడోకు డైస్ ఇన్ జపాన్. సో పేరు తెలుసుకోండి, ఎందుకంటే సుడోకు అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్, చాలామంది పాస్ట్ టైంగా ఆడతారు, కొంతమంది కెరియర్స్ ఉన్నాయి దాంట్లో.
సో అందుకని ప్రిలిమ్స్ పాసిబుల్ క్వశ్చన్ వచ్చేసి అవకాశం ఉంది. స్టేట్ సర్వీసెస్లో కానీ సెంట్రల్ సర్వీసెస్లో కానీ ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పేరు, ఆ గేము అది ఎక్కడ ఇన్వెంట్ అయింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరిపోతుంది. నా మూవింగ్ ఆన్ ఎకానమీ బిజినెస్కి వచ్చేసరికి ఎకనామిక్ గెయినింగ్ ఏ గ్రిప్ ప్రైస్ రైస్ హ్యాస్ పీక్డ్ ఆర్బీఐ అఫీషియల్స్ ఎకనామిక్ రికవరీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఆర్టికల్ చదవాల్సిందే. ఆర్బీఐ అన్విల్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఎఫ్ఐ ఇండెక్స్ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి తెలుసుకోండి సరిపోతుంది. స్క్రాపేజ్ నామ్స్ టు స్పర్ న్యూ వెహికల్ డిమాండ్ అప్ టు 30%. ఈ 30% స్క్రాపేజ్ పాలసీ అనేది ఆయిల్ బాండ్స్ గురించి ఎట్లయితే చదువుతారో స్క్రాపేజ్ పాలసీ గురించి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన బిల్ గురించి కంపల్సరీ అవేర్నెస్ అయితే కావాలి, ఎందుకంటే పాసిబుల్ క్వశ్చన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు చాలా సహాయపడుతుంది. ఇది ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆన్సర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. రెండోది, థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే.